మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చదివిన వాక్య భాగంలో చివరి మాటను మనం గమనించినట్లయితే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ప్రతి ఒక్క నాణెమునకు మనం చూస్తే ఇరుప్రక్కల ముద్రలు ఉంటాయి, ఇరుప్రక్కల వ్రాతలు ఉంటాయి. నాణెమునకు రెండు వైపులా ఉండేటువంటి వ్రాతలను బట్టే దానికి విలువ. ఒకవేళ ఏ ప్రక్కనైనా ముద్ర గాని వ్రాత గాని లేకపోతే అది విలువ లేనిదిగా మిగిలిపోతుంది. అయితే నేటి దినాన మనం గుర్తించవలసింది ఆధ్యాత్మికంగా వాక్యానుసారంగా దేవుని యొక్క ఉన్నటువంటి నాణెంలో రెండు ప్రక్కల కూడా వ్రాత కలిగి ఉంటుంది. ఏమిటి ఈ నాణెం అంటే వాక్యం అనేటువంటి నాణెం. ఈ వాక్యం అనేటువంటి నాణెం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మరియు అది రెండంచులు కలిగినటువంటి ఖడ్గము గనుక ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినట్లుగా అది దూరుచు హృదయములను తలంపులను కూడా ఆలోచనలను కూడా శోధిస్తుంది. కనుక దేవుని వాక్యం ఆరోగ్యాన్ని ఇస్తుంది మరియు పాపం అనేటువంటి రోగాన్ని తీసివేసే విధంగా గాయాన్ని చేస్తుంది. అది హృదయాంతరంగంలోనికి చొచ్చుకుపోతూ పాపమును శోధిస్తూ ఇది పాపం, దీన్ని తీసివేయాలని గుచ్చుతూ ఛేదించుకుంటూ లోనికి పోతుంది. కనుక దేవుని వాక్యం రెండంచులు కలిగినటువంటి వాడిగల ఖడ్గము కంటే కూడా పొదనైనది. మరియు దేవుని వాక్యం ఒక నాణెముతో సమానముగా, అనగా రెండు ప్రక్కల వ్రాత ఉన్నటువంటి నాణెముకు ఎలాగ విలువ వస్తుందో అలాగే దేవుని ద్వారా కలిగినటువంటి వాక్యం ఒకవైపు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, మరో ప్రక్క ఆజ్ఞను కూడా ఇస్తుంది. నేడు క్రైస్తవ తరంలో క్రీస్తును అంగీకరించి లేదా క్రీస్తును గూర్చి ఎరిగి దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్న వారందరితో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, దేవుని యొక్క ఆశీర్వాదం వెనుక ఒక ఆజ్ఞ ఉంది. నాణెమునకు ఒకవైపు ఆశీర్వాదంగా సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ ఈ వాగ్దానం దీవెనకరంగా ఉంటుంది అని కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆ నాణెమునకు వెనుక ప్రక్కన ఒక ఆజ్ఞ ఉన్నది అనేటువంటి విషయాన్ని మర్చిపోక దానిని గైకొనిటేనే గాని ఆ ఆశీర్వాదం రాదని, నాణెమునకు రెండు ప్రక్కల ఉంటేనే ఆ నాణెము చెల్లుతుందని మనం గమనించాలి. ఎంత గొప్పవారైనా, ఎంత దేవుని యొద్ద ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఆశీర్వాదాలు వాగ్దానాలు పొందుకోగలిగినప్పటికీ వారిని సైతం దేవుడు నాణెం ఒకవైపు ఇవ్వలేదు కానీ రెండు వైపులా వ్రాత కలిగిన, రెండు వైపులా ముద్ర కలిగిన, విలువ కలిగినటువంటి నాణ్యాన్ని వారికి అనుగ్రహించాడు. మనం ఇజ్రాయేల్ జనాంగాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అంటే ఈ వాగ్దానం వెనక భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అనేటువంటి వాగ్దానానికి ముందు ఆయన ఇస్తున్నటువంటి నాణెమునకు వెనుకాల ఉన్నటువంటి ఆజ్ఞ ఏదనగా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుని ఎడల అప్పుడు మాత్రమే. మరియు ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తిస్తాయి. ఎటువంటి దీవెనలు? గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు. నువ్వు అనేక జనములకు అప్పిచ్చువారుగా ఉంటావు. నువ్వు చేయ ప్రయత్నాలన్నీ సఫలపరచబడతాయి. నీ వ్యాపారం దీవించబడుతుంది. నీకు ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ కూడా దీవెనలు ఎప్పుడు వస్తాయి అంటే నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నడుచుకుని ఎడల ఆ వాగ్దానాలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ, దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఇజ్రాయేల్ జనాంగానికి ఆయన ఎన్నో గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. కానీ దానికంటే ముఖ్యంగా నాణెమునకు వెనకాలన్నటువంటి ముద్ర, విలువను కలుగు చేసేటువంటి ముద్ర, అది లేకుండా దానికి విలువ రానటువంటి ముద్ర, అది లేకుండా చెల్లుబాటు కానటువంటి ముద్ర ఏంటనగా ఆజ్ఞ. మనం మన విశ్వాసానికి మూలపుత్రుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా ఇక్కడ అబ్రహాముకి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. నిన్ను శపించే వారిని నేను శపిస్తాను, నిన్ను దూషించే వారిని నేను వారి మీదకి శాపాన్ని పంపిస్తాను. నువ్వు గొప్ప జనముగా ఉంటావు, ఆశీర్వదించబడిన వాడిగా ఉంటావు. భూమి మీద ఉన్న సమస్త జనులు కూడా నీ చేత ఆశీర్వదించబడతారు అని చెప్పి అతనికి ఇచ్చినటువంటి నాణెమునకు మరొక ప్రక్కనటువంటి వ్రాత ఏదనగా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరము. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం వెనుక ఒక ఆజ్ఞ ఉన్నది. మరియు మనం దానియేలు యొక్క చరిత్రను చూసినట్టయితే జరగబో వాటిని గూర్చి దర్శనములు చూచిన వాడు, దేవుని రెండవ రాకడను గూర్చి విశదీకరంగా విశ్లేషించిన వాడు, పాత నిబంధనలో భవిష్యత్తులో దేవుని రెండవ రాకడలో జరుగునటువంటి విషయాలను చూసినటువంటి ఏకైక భక్తుడు దానియేలు. అటువంటి గొప్ప ఆధిక్యతను పొందుకున్నటువంటి దానియేలుతో
దేవుడేమంటున్నాడంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నీవు ఎంత గొప్ప దర్శనాలు చూసావు కదా, నీకింత ఆధిక్యత నేను ఇచ్చా కదా, నువ్వు పరలోకానికి వచ్చేస్తావు, నీకు నేను స్థానం ఇచ్చేసాను అని అంటలేదు దానియేలుతో. కానీ నీవు అంత్యము వరకు నిలకడగా నిలబడాలి. ఇప్పుడు ఆశీర్వదించబడ్డాను, ఇప్పుడు నేను హెచ్చించబడ్డాను, నా పేరు ప్రఖ్యాతలు మారుమోగిపోతున్నాయి, నేను గొప్పవాడనైపోయాను, నేను గొప్పదానైపోయాను అని అనుకునక అంతము వరకు నిలకడగా ఉంటే గాని నీ కొరకు నిర్ణయించబడినటువంటి స్థానములో నీ వంతులో నీవు నిలబడవు. దానియేలు కూడా నువ్వు నీ వంతులో నిలబడతావు అనేటువంటి వాగ్దానం వెనుక నానెమునకు మరొక ప్రక్క ఆజ్ఞనిస్తున్నాడు. నీవు అంత్యము వరకు కూడా ఇలాగే నిలబడాలి. ఇదే భక్తితో, ఇదే యథార్థతతో, ఇదే వైరాగ్యముతో, ఇదే నీతిమత్వంతో నీవు ముందుకు సాగితే గాని నీ వంతులో నీవు నిలబడలేవు. మరియు సొలొమోను గురించి మనం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరచెదను. నా జనులైన ఇజ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. సొలొమోనుకు గొప్ప జ్ఞానం దేవుడిచ్చాడు. తన ముందు గాని తన తర్వాత గాని ఆధిక్యతను పొందుకునేటువంటి యోగ్యత అర్హత ఎవరికి లేని విధంగా దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. అటువంటి సొలొమోనుకు దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చాను, నిన్ను హెచ్చించాను, నిన్ను రాజుగా చేశాను, నా కొరకు మందిరాన్ని కట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తివి, ఎంతో శృంగారమైనటువంటి దేవాలయాన్ని కట్టావు అని మెచ్చుకుంటూ, దీన్ని బట్టి నువ్వు నా రాజ్యములో నీ వంతులో నిలబడలేవు, కానీ నా ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరిస్తే కానీ నువ్వు ఆశీర్వదించబడలేవు, నేను వాగ్దానం చేసినటువంటి వాగ్దానానికి నీవు అర్హుడుగా ఉండలేవు అని సొలొమోనుతో కూడా ప్రభు సెలవిస్తున్నారు. కనుక మనం అన్ని విషయాల్లో మనం గుర్తించవలసింది, రోజు ఎన్నో వాగ్దానాలు మన కనులు ఎదుట మొబైల్స్ కి, వాట్సాప్ కి, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అనేకమైనటువంటి వాగ్దానాలు రోజు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. కానీ అది నాణెమునకు ఒకవైపు మాత్రమే. ఆ ఒకవైపు చూసి మనం సంతోషిస్తే కనుక ఆ నాణెము చల్లదు. ప్రతి వాగ్దానానికి వెనుక ఒక ఆజ్ఞ ఉంది, ప్రతి ఆశీర్వాదానికి వెనుక ఒక ఆజ్ఞ ఉంది, ప్రతి దీవెన వెనుక ఒక ఆజ్ఞ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మరియు సొలొమోను కట్టించినటువంటి మందిరం బబులోను రాజు చేత కాల్చబడిన తర్వాత ఆ మందిరాన్ని కట్టడానికి పూనుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులను గురించి మనం జకర్యా గ్రంథంలో చూస్తాం. వారు జెరుబ్బాబెలు మరియు యెహోషువ. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో యెహోషువను బాగా దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు, వర్ధిలింపచేశాడు, అతనికి ప్రశస్త వస్త్రములను తొడిగించాడు, కిరీటమును ధరింపచేశాడు, తలపాగా పెట్టించాడు, మలిన వస్త్రమును తీసివేశాడు, ఎంతో ఆశీర్వదించబడ్డాడు. అయితే కూడా దేవుడు యెహోషువతో అంటున్నటువంటి మాట 3వ అధ్యాయం 7వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన యెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు, మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువతో, నీవు నా మార్గములలో జాగ్రత్తగా నడవాలి, నేను నిలబెట్టినటువంటి స్థానంలో నువ్వు నిలబడాలి, నీకు ఇచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకోవాలి, గైకొనాలి. అప్పుడు మాత్రమే నీవు నా మందిరం మీద అధికారిగా ఉంటావు, పాలకుడిగా ఉంటావు, కాపరిగా ఉంటావు. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వారితో నీకు నేను స్థానాన్ని, పాలును అనుగ్రహిస్తాను, నా పరలోక రాజ్యంలో నువ్వు నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తానని యెహోషువతో చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రతి వాగ్దానం, బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మన కొరకు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి దీవెన మాటలు మన కొరకు ప్రభు లిఖించి పెట్టాడు. మనం పేతురు పత్రికలో చూస్తాం. ఈ వాగ్దానాలన్నీ కూడా మన కొరకే, మన ఆశీర్వాదం కొరకే. కానీ ఈ వాగ్దానాలన్నీ మనం ఆశీర్వాదకరంగా పొందుకోవాలంటే నాణెమునకు మరొక ప్రక్క ఉన్నటువంటి ఆజ్ఞను అనుసరిస్తేనే తప్ప ఆ వాగ్దానాలు ఆచరణాత్మలోకి రాలేవు. కనుక మన యుద్ధం ఉన్నటువంటి వాగ్దానం, వాక్యమైనటువంటి నాణెము చెల్లుబడి కావాలి, విలువ కలిగిందిగా ఉండాలి, మనం దానిని అనుభవించాలి, అది మనకు ఉపయోగార్థంగా ఉండాలి అని అనుకుంటే నాణెమునకు మరో ప్రక్క ఉన్నటువంటి ఆజ్ఞను సైతం మనం పాటించాలి, ఆజ్ఞానుసారంగా జీవించాలి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనం ఆచరించి ఆయన నిలబెట్టినటువంటి మార్గంలో తిన్నగా నడుస్తూ ఆయన ఇచ్చిన దానిని, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ఈ ఆత్మయాత్రలో ముందుకు సాగిన ఎడల ఆయన రాజ్యంలో మనకు స్థానాన్ని ఇస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునుడి. ఈ మార్గంలో కలిగిన దాన్ని దొంగిలించడానికి సాతానుగాడు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు. ఒక్క ఆశీర్వాదమును అనగా నాణెమునకు ఒకవైపు మాత్రమే చూపిస్తూ వాటిని బట్టి క్షణికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తాడు. కానీ నాణెమునకు రెండో ప్రక్కన ఉన్నటువంటి ఆజ్ఞను పాటించకపోతే ఆ సంతోషం క్షణమాత్రమైనదే ఉండి ఆ తర్వాత మరల దుఃఖాన్ని చేకూరుస్తుంది. ఆజ్ఞను ఎప్పుడైతే మనం పాటిస్తామో, మనం అడగక ముందే, అడగ అవసరం లేకుండానే ఆశీర్వాదాలు, దీవెనలు మన మీదకు వస్తాయి. కనుక మనం ఆజ్ఞానుసారంగా మరియు ఆశీర్వాదాలు పొందుకునే విధంగా వాక్యానుసారంగా
బిడ్డలుగా జీవిస్తాం. ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనం వారసులు అవుదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయాన్ని నేను కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్. తనలో మంచి కళ్ళు మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం వెళ్తాను నా ప్రభావ. వాక్యాన్ని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించండి. నాణెమునకు ఎప్పుడు ఒక ప్రక్కన ఉంటే కనుక అది చెల్లదని, నాణెమునకు రెండో ప్రక్కన కూడా ఉంటేనే అది చెల్లుబాటు అవుతుందని, దానికి విలువ కలుగుతుందని మీరు సెలవిచ్చిన రీతిలో మీ వాక్యంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు మాత్రమే ధ్యానిస్తూ, ఆశీర్వాదాలు మాత్రమే చదువుకుంటూ, ఆశీర్వాదాలు మాత్రమే ఫోటోలు ఫ్రేములు గోడలకు పెట్టుకుంటే అది ఆశీర్వాదకరం కాదని, దాని వెనక ఉన్నటువంటి ఆజ్ఞను అనుసరించి జీవించాలని మీరు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ప్రతికబట్టినట్టు విధంగా మీరు ఆశీర్వదించండి. ముందు కనిపించేటువంటి ఒక ముద్రను చూసి సంతోషించగా దాని వెనుక ఉన్నటువంటి ఆజ్ఞను కూడా గైకొన్నట్లుగా మీరు దీవించండి. ఒకవేళ ప్రభా ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారికి మీరు ఆశీర్వాదాలు దీవెనలను వారు అడగక ముందే వారు అక్కన తీర్చి సంతోషింపజేసి సమస్తమును సమకూర్చి జరిగించి నిశంలో సాక్షిగా వారు నిలబెట్టమని, సమస్త కొదులు కొరతలు తీసివేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.